అందుకే ఈసారి మా కాలేజ్ ఫంక్షన్లో ఈ తోలుబొమ్మలాట కూడా పార్ట్ అయింది. డియర్ స్టూడెంట్స్, అంతరించిపోతున్న కళలకు ఆదరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి ఈ తోలుబొమ్మలాటలని పెట్టాం. దీన్ని మన స్టూడెంట్స్ పర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళందరికీ ఈ ధరణియే నేర్పిస్తుంది. ఇంతకీ ఆ గ్రూప్ లీడర్ ఎవరు? నేనే మేడం. వెరీ గుడ్ ప్రీతి, నైస్ సెలెక్షన్. అందుకేనా తను మనతో కలిసి చెయ్యనంది? ధరణితో కలిసి బాగా హార్డ్ వర్క్ చేయండి. షూర్ మేడం. అమ్మా ధరణి, మిగిలిన విషయాలు నా ఆఫీస్ రూమ్ లో మాట్లాడదాం. అలాగే మేడం. నమస్తే రాయుడు గారు. నమస్తే అండి. మీరెప్పుడొచ్చారు? అది ఇందాకే వచ్చాను. సారీ, మిమ్మల్ని చూసుకోలేదు. పర్లేదులేండి. అక్క మీకు చెక్ ఇమ్మందే. రండి, ఆఫీస్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకెంత ధైర్యమే? ఊళ్ళో వీధుల్లో తిరగద్దు అని చెప్తే ఇప్పుడు ఏకంగా మా కాలేజ్కే వస్తావా? ఇది మీరు చదివే కాలేజ్ అని నాకు తెలియదు కదండి. ఇప్పుడు తెలిసింది కదా. రేపు అస్సలు రాకు. వచ్చావో నీకదే ఆఖరి రోజు అవుతుంది. అసలు నేనెప్పుడు మీతో గొడవ పడాలని చూడలేదు. మరెందుకు నేనెక్కడ కనపడినా నన్ను అవమానించి ఇలా మాట్లాడుతున్నారు? నిన్ను చూస్తేనే నాకు తేళ్లు జరలు పాకినంత అసహ్యంగా ఉంటుంది. నీతో ఎలా మాట్లాడుకుంటే ఇంకెలా మాట్లాడతారే? అయినా నీతో మాట్లాంటే రేపటి నుంచి నువ్వు మా కాలేజ్ లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళు. నా చేత తోలుబొమ్మలు ఆడించాలని మేడం గారు మీ ముందే చెప్పారు కదా. నాకిప్పుడు ఇది చాలా అవసరం. అందుకే నేను వచ్చి తీరాలి. ఏ ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అదే ఎందుకు వద్దంటున్నారు? నా మా నాన్న నేను పని చేసుకుని వెళ్ళిపోతాను కదా. మీకు అస్సలు అడ్డు రాను. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ తోలు బొమ్మలు ఆడించి తీరాలి. ఏయ్, మా మాట కాదంటే మేమేం చేస్తామో అప్పుడే మర్చిపోయావా? వద్దు 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 అమ్మా! నీకు ప్రాణం కావాలో తోలు బొమ్మలు ఆడించడం కావాలో తేల్చుకో. అంత మంచి అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇంక నువ్వేం కంగారు పడుకు నాన్నా. హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వెళ్లి వాళ్ళకి రేపటి నుంచే తోలు బొమ్మలు ఎలా ఆడించాలో నేర్పిస్తాను. సరేనా? ఏంటి నేను చెప్పిన దానికి ఆనందంతో మీకు మాటలు రావట్లేదా? ఆనందంతో కాదు తల్లి, జరిగింది తలుచుకుంటుంటే భయంతో మాటలు రావడం లేదు. ఈ విషయం నీకెలా చెప్పాలి? ధరణి, ఇప్పుడు మనకి తోలుబొమ్మలాట అవేవి అవసరం లేదు. దాన్ని నువ్వు మర్చిపో. అలా అంటవేంటమ్మా? ఇన్ని రోజులు మనకన్నం పెట్టింది ఆ తోలుబొమ్మలాటే కదా. మరి అవసరం లేదంటావేంటి? అవునమ్మా, నాన్నని వెతుక్కుంటూ వచ్చారంటే ఈ తోలుబొమ్మలాటలో నాన్నకి ఎంత మంచి పేరుందో తెలిసిపోతుంది కదా. మరిప్పుడు వద్దంటే ఎలాగా? మీ నాన్నకి ఎంత పేరుందో నాకు తెలుసు. అయినా సరే ఇప్పుడు ఈ తోలుబొమ్మలాట వద్దు. అదే ఎందుకు వద్దంటున్నావమ్మా? ఓహో, నాన్న కష్టపడాల్సి వస్తుందనా? ఏం అక్కర్లేదు, నేనున్నాను కదా. నేను వెళ్లి వాళ్ళకి నేర్పిస్తాను. సరేనా? అయినా సరే వద్దు. అసలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? అలివేలు, నువ్వు ఆగు, నేను చెప్తాను కదా. బిడ్డా, నువ్వు చెప్పేది చెప్పావు కదా, ఇక వదిలే.
గుళ్ళో ముడుపులు కట్టకుండా మమ్మల్ని ఒక తడ్డుకుని అవమానించిందని చెప్పామే, అది ఇప్పుడు కూడా మమ్మల్ని అవమానిస్తూ అడ్డుపడాలని చూస్తుంది. అందుకే దాన్ని అడ్డు తొలగించాలి. అదా, అది మన స్థాయిది కాదని చెప్పావు కదమ్మా. మన గురించి తెలిసి కూడా ఎందుకు అడ్డుపడుతుంది? కాదు మావయ్య, అది మన గురించి తెలిసే అన్నీ చేస్తుంది. మేం వద్దని వార్నింగ్ ఇచ్చినా రేపు కాలేజ్ ఫంక్షన్ లో అది తోలుబొమ్మలాట ఆడించడానికి వస్తుంది. ఏంటి, తోలు బొమ్మలాడించడానికి వస్తుందా? అవును నాన్న, ఎవడో అప్పన్నంట కదా, వాడి కూతురే అది. మా ప్రిన్సిపల్ గారే పిలిపించిందని దానికి పొగరు బాగా తలకెక్కింది. వీడి కూతుర్లు ఎక్కడున్నా ఈడ్చుకుని రండి రా. అయ్యో అయ్యో బాబు, ఆగండి అయ్యా, ఆగండి బాబు. మీరు చెప్పినట్టే ఈ జన్మలో తోలు బొమ్మలు ఆడించం. దాన్ని అక్కడికి రాకుండా వీలైతే దాన్నే లేకుండా చెయ్యాలి. అంటే నేను చెప్పినా కూడా వినలేదన్నమాట. చెప్తా. ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు? నీ వల్ల కాదంటే చెప్పు, నేను అమ్మకే చెప్తాను. ఆ, ఏం మాట్లాడుతున్నావు నాయనా? అమ్మదాకా ఎందుకమ్మా? నేనున్నాను కదా. నువ్వు చెప్పావు కదా, ఇక దాని గురించి మీ ఇద్దరు మర్చిపోండి. రేపు కాలేజీ ఫంక్షన్ కది ఖచ్చితంగా రాదు. మీరు హ్యాపీగా పార్టిసిపేట్ చేసుకోండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ మావయ్య.